దూరం అవ్వకూడదు. డూప్లికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేసే పని మళ్ళీ డూప్లికేట్ అవుతూ ఉండాలి. మనలాంటి వాళ్ళు వందల లక్షల మంది తయారు చేయాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా మీరు బిజినెస్ చేస్తున్నట్లు అర్థం. మనం వెళితే బిజినెస్ ని క్రియేట్ చేయడం కాదు సార్, మనం లేకపోయినా బిజినెస్ అవ్వాలి. దట్ ఈస్ గాట్ ప్యూర్ బిజినెస్. అర్థమవుతుంది సార్ అందరికి? సో ఇప్పుడు మీరు చెప్పండి, మనము చేంజ్ చేసుకోవడానికి లేకపోతే మన బాడీ మన అకౌంట్ లోకి చేంజ్ రాదు. కంపెనీ ఇస్తున్న వీక్లీ 2.5 lakhs వండర్ఫుల్ ఇన్కమ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ఎందుకు బ్యాక్ వెళ్తున్నారు? ఎందుకు అక్కడ స్ట్రక్ అయిపోతున్నారు? 2,000, 5,000, 10,000, 20,000 దగ్గర ఎందుకు స్ట్రక్ అయిపోతుంది? మళ్ళీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే బికాస్ ఆఫ్ ప్రాపర్ గా నేర్చుకోవడానికి రెడీగా లేరు అన్నట్టు. ఈ బిజినెస్ లో మీరు ఎంత నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారో అప్పుడు మీరు సక్సెస్ అవ్వగలుగుతారు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఇండస్ట్రీ, వెరీ హైలీ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ ఆల్సో. ఈ బిజినెస్ చేయడం చాలా ఈజీనే, బట్ దీనికి కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇండస్ట్రీ మనము ఎలాంటి మైండ్ సెట్ ని కలిగి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ సార్. మన సక్సెస్, మన టీమ్ సక్సెస్, మన బిహేవియరు, మనం మాట్లాడే విధానము, మనము ఒకరు క్వశ్చన్ అడిగితే మనం ఇచ్చే ఆన్సర్ విధానము దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మన మైండ్ సెట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ మైండ్ సెట్ మీరు స్ట్రాంగ్ గా ఉంటే 100% చెప్తున్నాను సార్, మీ సక్సెస్ ఎవరు ఆపలేరు. బట్ మీ మైండ్ సెట్ వీక్ గా ఉంటే ఇండస్ట్రీ పట్ల కావచ్చు, మీ పట్ల కావచ్చు, మీ డ్రీమ్స్ పట్ల కావచ్చు, వీక్ గా ఉంటే కష్టం అవుతుంది. యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ సార్. వేది అమృత్ ఎంటర్‌ప్రెన్యూర్ మీరంతా. వేది అమృత్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎలా ఉండాలంటే ఈజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ కార్పొరేట్ బిజినెస్ మ్యాన్. బయట ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ ఎట్లయితే ఉంటారో స్ట్రాంగ్ మైండ్ సెట్ తో, స్ట్రాంగ్ ఫిజిక్ తో, స్ట్రాంగ్ వర్డ్స్ తో, అలాగా మనం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి సార్. మనతో మాట్లాడాలంటే వాళ్ళకి అర్థమైపోవాలి, మీరు వేరు, మనం వేరు, వేది అమృత్ డిస్ట్రిబ్యూటర్ వేరు అన్నట్లు మనం ఉండాలి. డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. మీ క్వాలిటీస్ వేరు, మీ ఆలోచన వేరు, మీ స్ట్రెంగ్త్ వేరు. ఈ రోజు మీరు మొదలు పెట్టారనుకోండి సార్, ఈ ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, మైండ్ సెట్ స్ట్రాంగ్ గా పెట్టుకోవడం ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టారనుకోండి సార్, ఒక 1 year తర్వాత వీక్లీ 2.5 lakhs మీ కాల్ దగ్గరకు ఉంటుంది. మీ అకౌంట్ లోకి వచ్చి వీక్ ఆఫ్టర్ వీక్ పడుతుంది. అవర్ ఇన్కమ్స్, అవర్ సక్సెస్ డిపెండ్స్ అపాన్ అవర్ మైండ్ సెట్. ఈ రోజు మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, నెక్స్ట్ వీక్ నాకు 25,000 కావాలని చెప్పి, ఖచ్చితంగా వస్తుందా రాదా? ఎందుకు వస్తుంది? మీరు ఫిక్స్ అయ్యారు కాబట్టి. మీరు ఫిక్స్ కాలేదనుకోండి, వస్తే బాగుంటది, ఎవరన్నా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్నారు అనుకోండి, అది కూడా ఆప్షనల్ గానే ఉంటది. మనం ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నామో మనం అనుకున్న దానిపైన ఆధారపడి ఉంటుంది సార్. సార్ ఈ ప్రపంచంలో మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు సార్. ఏదైనా సాధించగలుగుతారు. ఏమంటారు సార్ దేవదాస్ సార్? మనం అనుకుంటే ఏదైనా మనం సాధించగలుగుతామా లేదా సార్? 100% కరెక్ట్. 100కి 1000% మనం చేయగలుగుతాం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ యూ ఓన్లీ. మనలోనే ఉంటది, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. సో మీ మైండ్ సెట్ వేదామృత్ పైన ఎలా ఉంది, ఇది క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు మీరు వేదామృత్ లో ఎందుకు స్టార్ట్ చేశారు బిజినెస్, ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. వేదామృత్ బిజినెస్ లో మీకు వీక్లీ ఎంత కావాలి, క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీరు అనుకున్న టార్గెటెడ్ ఇన్కమ్ సంపాదించడానికి మీరు ఎంత వర్క్ చేస్తున్నారో క్వశ్చన్ మార్క్ వేసుకోండి.
మీ టీంలో ఎంతమంది ప్రజెంటేషన్ చేస్తున్నారు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీ టీంలో ఎంతమంది ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీ టీంలో ఎవ్రీ వీక్ ప్రోగ్రామ్స్ కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు క్వశ్చన్ మార్క్ వేసుకోండి. మీకు ఆన్సర్ దొరికిపోతుంది సార్. మీరు ఎక్కడున్నారనేది తెలిసిపోతుంది. సార్ చేంజ్ యువర్ మైండ్ సెట్ సార్. ఈ రోజు నుంచి అన్నట్టు చేంజ్ యువర్ మైండ్ సెట్. యూటిలైజ్ దిస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ సార్. వీక్లీ 2.5 lakhs అని చేసి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సార్ చెప్పండి. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు. Recording in progress. చూడండి, ఈ ఏజ్ లో లైక్ నరసింహరావు సార్ కావచ్చు, ప్రభు సార్ కావచ్చు, మన దేవాదాస్ సార్ కావచ్చు, కృష్ణరాజు సార్ కావచ్చు, ఇలాగా మీరు పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద వాళ్ళే ఈ బిజినెస్ ని టేకప్ చేసి ఫుల్ టైం చేసి వాళ్ళ కెరీర్ ని బిల్డ్ అనుకుంటున్నప్పుడు ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. 30 years ఉన్న వాళ్ళు ఉన్నారు, 35 years ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఎంత చేయొచ్చు? చేస్తాను సార్. చాలా సేల్ సార్. చేసింది గోరంతే సార్. మనం చేసింది గోరంతే, చేయాల్సింది కొండంత. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఏమనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి సార్, ఒక నలుగురు చెప్పండి. మార్నింగ్ నిద్ర లేస్తే మీకు ఏమనిపిస్తుంది? మార్నింగ్ నిద్ర లేసి కళ్ళు తెరిస్తే మీకు ఏమనిపిస్తారు? మీరు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మీరు ఏమనుకుంటారు అసలు మైండ్ లో? నరసింహరావు సార్, మీరేమనుకుంటారు నిద్ర లేసి? ఇవాళ ప్రోగ్రామ్ ఏంది, ఎటు పోదాం, ఎవరి దగ్గర పోదాం అని ఆలోచిస్తాం. సూపర్ సార్. ఇంకా ఇష్టం లేదు సార్, మీరేమనుకుంటారు నిద్ర లేసి? అన్మ్యూట్ ఉంది సార్ మీది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, మీరేమనుకుంటారు నిద్ర లేసి? నేను టీమ్ డెవలప్మెంట్ ఎట్లా ఎందరిని కలవాలా అనేది ఉంటది. ఓకే సార్, సూపర్. దేవదాస్ సార్, మీ మైండ్ లో ఏముంటది? ఎందరి సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఎందరైతే సక్సెస్ అవుతారో మనం నా ఫార్ములా. సూపర్ సార్, సూపర్ సార్. ప్రభు సార్, మీ మైండ్ లో ఏముంటది? చేస్తే అందరి దగ్గరికి పోయి అందరినీ సక్సెస్ చేయాలని తప్పనే తప్ప ఇంకో ఆలోచన ఉండదు. సూపర్. అందరూ సక్సెస్ అయితే అందరిని సక్సెస్ చేస్తే మనం సక్సెస్ అవుతామనే కాన్సెప్ట్, మైండ్ సెట్. పాండు సార్, మీ దాంట్లో మీ మైండ్ లో ఏముంటుంది సార్ నిద్ర లేస్తే? మోర్ అండ్ మోర్ పీపుల్ కావాలి, వాళ్ళకి మన వేదాంపుర సమాచారం అందించాలి. దానిలో వచ్చిన వాళ్ళకి ప్రొడక్ట్ కావచ్చు, వాళ్ళ యొక్క బిజినెస్ ప్లాన్ కావచ్చు, వాళ్ళకి ఏది అవసరమో అది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ప్రతిరోజు అదే ఆలోచిస్తాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సమాధానం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇలా ఆలోచించుకుంటే మనము అందరి గురించి ఆలోచిస్తే మనం అందరిలోనే ఉంటాం సార్. అందరే ఉంటాం. ఫస్ట్ మన గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నిద్ర లేసి మనం ఏం ఆలోచించాలి అంటే, కళ్ళు తెరిచిన తర్వాత నేను సాధించింది ఇప్పటి వరకు 1% మాత్రమే, సాధించాల్సింది 99% ఉంది అని చెప్పి మైండ్ సెట్ తో మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఎవ్రీడే మీకు కొత్తగా అనిపిస్తుంది. చేస్తాను సార్. సో ఇప్పటి వరకు ఇంతవరకు చేసిందంతా ఇంకా నా మించి లేడు, నేనే, నా తర్వాత ఇంకెవరు లేడు, నేనే ఎవ్రీథింగ్ అలా అనుకున్నాం అనుకోండి, అక్కడితోనే మన బిజినెస్, మన మైండ్ సెట్ అక్కడితో ఆగిపోతుంది. బట్ నిద్ర లేసి నేను సాధించింది 1% మాత్రమే, సాధించాల్సింది 99% ఉంది అని చెప్పి ఒక కొత్త స్టార్ట్అప్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ స్టార్ట్అప్ సార్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. ఎవ్రీ డే ఈజ్ ఏ సక్సెస్ఫుల్ డే. అలా అనుకోని స్టార్ట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో ఏమనుకోవాలి సార్ రోజు? నరసింహరావు సార్, ఏమనుకోవాలి రోజు? సాధించింది 1%, సాధించాల్సింది చాలా ఉందనుకోవాలి. 99%. సార్. ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వేదామృత్ కస్టమర్ కి ఒకటే చెప్తున్నాను, మన అసోసియేట్స్ కి ఒకటే మనం మైండ్ లో పెట్టుకోవాలి. మనం సాధించి 1%. కంపెనీ స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 3 months అవుతుంది అంతే. ఇక్కడ నుంచి రియల్ టైం స్టార్ట్ అవబోతుంది. 2026 నుంచి ఒక కొత్త రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది.
ఈ రెవల్యూషన్ లో మనము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము, మన టీమ్ తో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము, ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెడితే మన టీం ఎంత మంది అటెండ్ అవుతున్నారు, దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిటీ, ఒక క్యాలిబర్ కి. మన క్యాలిబర్ ఏంటి, మనం ఏంటి అనేది మనం చెప్తుంటాం కదా, నేనేంటో తెలుసా నీకు, నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్ చెప్తుంటాం కదా. మనం ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు ఏదైనా కంపెనీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మీ తరపు నుంచి మీరు కంట్రోల్లో ఉన్న టీమ్స్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, దానిపైన మీ క్యాలిబర్ అర్థమవుతుంది. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారనుకోండి, మీ ఒక్క తరపు నుంచి 50% అటెండెన్స్ వచ్చింది అనుకోండి, అది మీ క్యాలిబర్. అది మీ కంటెంట్, అది మీరు ఏంటి అనేది. పెద్ద తోపు అనేది మన ఎప్పుడు ఫీలింగ్ రావాలి అంటే, ఇదిరా నా టీం, ఇంతమంది ఉంటే నా టీం ఎక్కువ మంది కూర్చున్నారు ప్రోగ్రామ్ లో, అది నేనంటే. అట్లా మైండ్ సెట్, అలాంటి అటెండెన్స్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో, సో అప్పుడు సార్ మజా వస్తుంది. వీక్లీ 2.5 lakhs ని ఎవ్రీ వీక్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అదర్వైజ్ వీక్లీ 2.5 lakhs ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. లేదంటే కంపెనీ మనకి ఇస్తున్న కంపెన్సేషన్ ప్లాన్ లో మీరు చూసుకుంటూ ఉంటారు. బట్ ప్రాక్టికల్ గా మనం అచీవ్ చేయాలి అంటే దాని తగ్గట్టుగా సాక్రిఫైషన్ చేయాలి, మైండ్ సెట్ ఉండాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేయడానికి 4 స్ట్రాటజీస్ ఇవి మనం పెట్టుకోవాలి. ఒకటి, రైట్ అసోసియేషన్. ట్రాక్ యువర్ లాంగ్వేజ్, మనం ఎలా మాట్లాడుతున్నాం. క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ. క్వాలిటీ కావాలా, క్వాలిటీ కావాలా, క్వాంటిటీ కావాలా, క్వాలిటీ కావాలా. ఇట్లా బీ ఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్. ఎప్పుడు ఇండస్ట్రీలో నేర్చుకునే తత్వమే ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నాకు ఎవ్రీథింగ్ ఐ నో అనే మాత్రం ఉండకూడదు. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్టే రైట్ అసోసియేషన్. సో రైట్ అసోసియేషన్స్ అనేది ఎట్లుంటుందంటే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసే నువ్వు ఎక్కువగా నేర్చుకుంటావు సార్. నువ్వు ఎలాంటి పీపుల్స్ తో మనం అసోసియేట్ అవ్వాలంటే, సక్సెస్ఫుల్ అయిన పీపుల్స్ తో, డ్రీమ్స్ ఉన్న పీపుల్స్ తో, స్ట్రాంగ్ గా ఉన్న పీపుల్స్ తో, ఛాలెంజెస్ ని ఈజీగా యాక్సెప్ట్ చేసే వాళ్ళతో ఉంటే మీరు స్ట్రాంగ్ అవుతారు. అదే మీరు వీక్ పీపుల్ తో ఉన్నారనుకోండి, ఎప్పుడు భయపడేవాళ్ళు, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, ఎప్పుడు చేసిన వాటిని డిమోటివేట్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళతో మనం ఉండకూడదు. ఎప్పుడు స్ట్రాంగ్ పీపుల్స్ తో ఉండాలి. అలాంటి పీపుల్స్ తో ఉంటే మీరు మంచిగా సక్సెస్ అవుతారు. రైట్ అసోసియేషన్ ఇంపార్టెంట్. మీరు ఎలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ని మీరు చూస్ చేసుకున్నారు, ఎలాంటి అప్లైనర్స్ ని మీరు చూస్ చేసుకుంటున్నారు, దాన్ని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, మీరు ఈ ఇండస్ట్రీలో ఎవ్రీడే మాట్లాడుకుంటూ పోవాలి సార్. ఎవ్రీడే పీపుల్ ని మీట్ అవుతూనే ఉండాలి సార్. సో మీరు ఒక 10 మందిని మీట్ అవుతున్నారు, దాంట్లో 9 మంది నో అన్నారు అనుకోండి, 10వ పర్సన్స్ ని మనము ఏమనుకుంటాము, 10 మంది నో 9 మంది నో అంటే ఆటోమేటిక్ గా మన మైండ్ లో ఏమొస్తుంది అంటే, ఈ పర్సన్ కూడా నో అంటారులే అని చెప్పి ఆటోమేటిక్ గా మన మైండ్ లో ఉంటుంది. బట్ చెప్పలేము, ఆ 10వ పర్సన్ ఎస్ అని చెప్పి మీ టీంలో డైమండ్ అవ్వచ్చు. ఎస్ అన్న సార్. సో అందుకే నెవర్ ఎవర్ క్విట్ సార్. మనం క్విట్ అవ్వకూడదు, ఎప్పుడు మనం గివ్ అవ్వకూడదు. డిసప్పాయింట్మెంట్సే మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి సార్, గుర్తుపెట్టుకోండి. జస్ట్ సో ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాత్రమే మనం ఉండేదాన్ని బట్టే మన సక్సెస్ కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే బీ సరౌండెడ్ బై గ్రోత్ అండ్ ప్రోగ్రెసివ్ పీపుల్. మనం ఎవరితో ఎక్కువగా ఉండాలంటే, ప్రోగ్రెసివ్ పీపుల్ తో, గ్రోత్ ఉన్న పర్సన్స్ తో, టీమ్స్ ఎక్కువగా మాట్లాడే వాళ్ళు, వర్క్స్ గురించి ఆడేవాళ్ళు, వర్క్ గురించి డిస్కస్ చేసేవాళ్ళు, టీమ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసే వాళ్ళతో మనం ఎక్కువగా అసోసియేట్ అవ్వాలి. అలా ఉంటే గన సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. అలాగే మనం ఎక్కువగా ఎవరితో ఉండాలి, డ్రీమర్స్ తో ఉండాలి, డ్రీమ్ హంటర్స్ తో ఉండాలి, డ్రీమ్ స్టెల్లర్స్ తో ఉండొద్దు.
ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా అది వేరు, ఇది వేరు, అంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. కంపెనీ 2.5 lakhs వేస్తుంది, 3.6 lakhs ఎందుకు ఇవ్వకూడదు, 5 lakhs ఇవ్వకూడదు. అలాగే ప్రోడక్ట్ 3,333 రూపీస్, 300కి ఎందుకు ఇవ్వకూడదు, జనాలు నమ్మరు. ఇలాంటి ఎప్పుడు నెగిటివ్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. పని చేయరు కానీ సలహాలు ఎక్కువ ఇస్తుంటారు. ఇలాంటి పీపుల్ సార్ మన చుట్టుపక్కల మన టీంలో ఎప్పుడు కనబడుతూనే ఉంటారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కంపెనీ ఆల్రెడీ మనకి ఏదైతే కావాలో, మార్కెట్ లో ఎలా ఉంటే సక్సెస్ అవ్వాలో దాని తగ్గట్టుగా మనము లీగల్ గా ముందుకొచ్చి మనము పర్మిషన్స్ తీసుకొని బిజినెస్ చేస్తాం. అది ఉండొద్దు, ఇలా ఉండొద్దు, మాది మనం డిసైడ్ చేసేది కాదు. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. దాని ప్రకారంగా వెళ్ళాలి. కంపెనీ ప్లాన్ ని, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని మనం ఫాలో అవ్వాలి, వాడాలి. అంతేగాని దాంట్లో ఏముంది అని మనం రీసెర్చ్ చేయకూడదు, R&D చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తే మొబైల్ ఫోన్ ని వాడాలి, అంతేగాని ఓపెన్ చేసి దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది అని చెప్పి మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, పిప్పి అయిపోతుంది అంతే. సో అలాగే మనం కూడా పిప్పి అయిపోతాం, దాంట్లో ఏముంది, దీంట్లో ఏముంది అని చెప్పి. సో R&D చేసాం అనుకోండి. సో కాబట్టి రైట్ అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్తో ఎక్కువగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు హార్డ్ గానే ఉంటారు, స్మూత్ గా ఉంటారు. మీరు చెప్పిన ప్రతి దానికి ఎస్ సార్, కరెక్ట్ సార్, సూపర్ సార్, ఇలాగా భజన చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ గా మీకు గైడ్ చేస్తారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. ఇది కరెక్ట్ కాదు సార్ అంటే మీరు యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, నేను మీకంటే పెద్దోన్ని, నీకంటే చిన్నోన్ని, నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలా? ఇలాంటి మైండ్ సెట్ ఉన్నారనుకోండి, ఎవరికి నష్టం సార్? నేర్చుకుంటే నువ్వు ముందుకు వెళ్తావు, నేర్చుకోకపోతే అక్కడే ఆగిపోతావు. ఇప్పుడు మీరు అలా బిహేవ్ చేశారనుకోండి, మన టీంలో కూడా అలా బిహేవ్ చేసే వాళ్ళు వస్తారా లేదా సార్? గుర్తు పెట్టుకొని, మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. సో ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. అప్పుడు మనం 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం వస్తుంది. అలాగే మిమ్మల్ని గెలిపించాలనే తత్వం ఉంటుంది. మిమ్మల్ని ఎలాగైనా గెలిపించాలి, ఎలాగైనా మిమ్మల్ని సక్సెస్ చేయించాలని మైండ్ సెట్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఉన్న సర్కిల్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయకపోతే, మీరున్న సర్కిల్లో మీ గ్రోత్ లేకపోతే, మీరున్న సర్కిల్లో మీరు సక్సెస్ అవ్వకపోతే, నిజంగా చెప్తున్నాను, మనము ఏదో ఒక ప్రపంచంలో బతుకుతున్నట్లే సార్. గుర్తుపెట్టుకోండి, మీకు ముఖేష్ అంబానీ ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి సార్, మీరు ఏ సర్కిల్ ఉన్నట్లు, మీరు ఏం మాట్లాడతారు, మీ నోట్ల నుంచి ఏమొస్తుందంటే సక్సెస్ వస్తుంది. బిజినెస్ క్రోడ్స్ లోనే మాట్లాడతారు. మీరు ఐడియాస్ గురించి మాట్లాడతారు, సక్సెస్ గురించి మాట్లాడతారు, ఫ్యూచర్ గురించి మాట్లాడతారు. లేదంటే ఎప్పుడు చూసినా లైఫ్ గురించి, నా జీవితం ఎంతే, అన్ని కష్టాలు నాకే, దేవుడు నాకు ఒక్కడికే కష్టాలు ఇచ్చాడు, నా ఫ్యామిలీ పరిస్థితి వేరు. ఇలాగ ఎప్పుడు మనం సిచ్యువేషన్స్ గురించి చెప్పుకొని బాధపడే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు సార్. దేవుడు అవకాశం ఇచ్చాడు కదా సార్, వేదామృతలో 2.5 lakhs సంపాదించడానికి, ఇంకేం కావాలి? ఆ అవకాశాన్ని పట్టుకొని ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సమస్యలను తీర్చుకోవాలని దానిపైన వర్క్ చేయాలి, కానీ మనం అక్కడే ఆగిపోకూడదు కదా సార్. సో కాబట్టి మన సర్కిల్ మనం ఇన్స్పైర్ చేయాలి. అలాగే ట్రాక్ యువర్ లాంగ్వేజ్ సార్. సో పీపుల్ సే మైండ్ యువర్ లాంగ్వేజ్. మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఫస్ట్ నువ్వు వింటున్నావు అని అర్థం. నువ్వు మాట్లాడేది నీకు క్లారిటీ ఉందా లేదా, నువ్వు మాట్లాడేది 10 మందికి ఉపయోగపడుతుందా లేదా, నువ్వు మాట్లాడేది 10 మందిని ఇన్స్పైర్ చేస్తుందా లేదా, నువ్వు మాట్లాడేది 10 మంది సక్సెస్ చేయించడానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ సార్. అవర్ కంపెనీ హ్యావ్ ఏ క్లియర్ విజన్. అందరికీ ఒకటే మాట, అందరికీ ఒకటే ప్రెజెంటేషన్, అందరికీ ఒకటే ప్రోడక్ట్. అందరూ కలిసి ఒకటే దానిపైన మాట్లాడాలి సార్. మీకు 2.5 lakhs, నాకు 2.5 lakhs, కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా 2.5 lakhs సార్. వాళ్ళకి సపరేట్, వీళ్ళకి సపరేట్, మీరు ముందు నుంచి ఉన్నారని చెప్పి
పాండు సార్కి 3.5 lakhs, దేవదాస్ సార్కి 2.5 lakhs, నరసింహరావు సార్ పెద్దవాళ్ళు కాబట్టి 50 లక్షలు వారానికి అలా ఏమి ఉండదు సార్. అందరికీ ఒకటే ఫీలింగ్, ఒకటే ఇది సార్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు దానిపైన మనం సక్సెస్ ఆధారపడం. కస్టమర్స్ ఎలా మాట్లాడిన తర్వాత హౌ డూ యూ స్పీక్ టు యువర్ సెల్ఫ్, మీతో మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు ఎవ్రీడే. మీరు ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచించారనుకోండి మీ లైఫ్ మొత్తం నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా మాట్లాడుతున్నారో ఎవ్రీడే మీ లైఫ్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడు మోటివేట్ చేసుకోవాలి సార్. మిమ్మల్ని కూర్చొని పెట్టి ఎవ్రీడే నిద్ర లేసిన తర్వాత నరసింహరావు సార్ కమాన్ సార్ యూ కెన్ డూ ఇట్ సార్, స్టార్ట్ చేయండి సార్ ఈ రోజు నుంచి అని ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయరు. దేవదాస్ సార్, పాండు సార్ ఎవరు చేశారు? మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి, మనకి మనమే గెటప్ అవ్వాలి, మనకి మనమే మన సమస్యల్ని మనం గుడ్ బై చెప్పుకోవాల్సిందే. మీ యాటిట్యూడ్ ఇలా ఉంది. వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టు యువర్ సెల్ఫ్? సో మీ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? మీకు బిలీఫ్ ఉందా లేదా? ఒకవేళ లేదనుకోండి దాన్ని పెంచుకోవాలి. మీ కాన్ఫిడెంట్ లెవెల్స్ తక్కువ ఉందా అనుకోండి దాన్ని పెంచుకోవాలి. మరి ఎలా పెంచుకోవాలి సార్? సరే సార్ నా కాన్ఫిడెంట్ లెవెల్స్ తక్కువ ఉంది, నా మైండ్ సెట్ చాలా లోగా ఉంది, దాన్ని ఎలా నేను పెంచుకోవాలి అంటే టు అటెండ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం వల్ల మన మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి సార్, ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలా లేదా? మనం మన టీంతో పాటు అటెండ్ అవ్వాలా లేదా? సార్ మీరు 10,900 పెట్టి మీరు బిజినెస్ తీసుకుని రాగలుగుతున్నారు కానీ ఆ వచ్చిన పర్సన్స్ ని ప్రోగ్రామ్ లోకి తీసుకుని రాలేకపోతున్నారు. చూడండి ఇక్కడే అర్థమైపోతుంది. అంటే మీరు ఆ మైండ్ సెట్ ని మీరు ప్రోడక్ట్ ని క్లోజ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు కానీ ఆ వచ్చిన పర్సన్స్ ని ప్రోగ్రామ్స్ లోకి పిలిపించి అతన్ని కూడా మీలాగా వర్క్ లోకి తీసుకుని రాలేకపోతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. క్వాంటిటీ ఇంపార్టెంటా క్వాలిటీ ఇంపార్టెంట్ సార్? క్వాలిటీ ఇంపార్టెంట్ సార్. ఎంతమంది ఉన్నారు అనేది కాదు ముఖ్యం, ఎవరు ఉన్నారు అనేది ముఖ్యం. ఎప్పుడు వచ్చామనేది కాదు ముఖ్యం, ఎంత సక్సెస్ అయ్యామనేది ముఖ్యం. వేదామృత్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసామనేది కాదు ముఖ్యం, వేదామృత్ కంపెనీలో మనం వీక్లీ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం. సో గుర్తుపెట్టుకొని సింపుల్ గా కొన్ని వర్డ్స్ చెప్తుంటాము. సింపుల్ గా డోంట్ గెట్ బిజీ. ఊరుకొని బిజీ అవ్వద్దు సార్. సార్ మీరు చెప్పండి సార్, వీక్లీ 2.5 lakh మించిన పని ఏముంటది మార్కెట్ లో? హలో, ఏముంటుంది? నెలకు 10 లక్షలు సంపాదించే ఆపర్చునిటీ మన కంపెనీ వస్తున్నాయి. దీనికంటే బిజీ పని ఏముంటుంది సార్? ప్రోగ్రామ్ అటెండ్ అవ్వని చెప్పి సార్ ఐఎమ్ బిజీ సార్, నేను కొంచెం బిజీ ఉంటుంది సార్. ఈ బిజినెస్ ఎవరి కోసం చేయాలి సార్? మన కోసం మనం చేయాలి సార్. అప్లైన్ కోసమో డైన్ కోసమో కంపెనీ కోసం కాదు ఇది చేయాల్సింది. మన కోసం, మన కెరీర్ ని బిల్ కోసం, మన కష్టాలను దూరం చేసుకోవడం కోసం, మన అప్పుల్ని పోగొట్టుకోవడం కోసం ఈ బిజినెస్ మనం చేయాలి. ఇంత సీరియస్ బిజినెస్ ని మనం సింపుల్ గా నేను కొంచెం బిజీ ఉంటే, నేను అక్కడికి వెళ్ళింటి సింపుల్ కారణాలు చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు. ఎవరికి నష్టం సార్ స్కిప్ చేస్తే? సార్ ఒకటే పెట్టుకోండి, వేదామృత్ కంపెనీ స్టార్ట్ చేశారు, రన్ అవుతుంది, సక్సెస్ కూడా అవుతుంది, అంతే. ఈ డాట్, ఇది ఫిక్స్. అందులో మనం ఉండి మనం సక్సెస్ అవుతామా లేదా అనేది ఇంపార్టెంట్. మన కోసం మార్పు వేసుకోవాలి. నేనుంటేనే జరుగుతుంది, నేనుంటేనే నా టీం గ్రో అవుతుంది, నేనుంటేనే నా అప్లైనర్కి ఇన్కమ్ వస్తుంది, నేనుంటేనే నా టీంకి ముందుకు వెళ్తారు, నేను లేకపోతే లేదు అని అనుకోకూడదు మనం. మీరు లేకపోతే చాలా మంది వస్తారు సార్. సార్ నిజంగా మీరు అని అంటే నేను అనే ఒక ఐడెంటిటీ రావాలంటే సక్సెస్ అయ్యి చూపిస్తే చాలు సార్. మిమ్మల్ని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే మీ గురించి మాట్లాడుకుంటారు. అలాగే గుర్తుపెట్టుకోండి, మనము ప్రీ ప్రొడక్టివిటీ ఎవ్రీ వీక్ మనం ప్రోగ్రెస్ లో ఉండాలి, బిజినెస్ చేస్తూ ఉండాలి, మన టీంలో బిజినెస్ వస్తూ ఉండాలి. ఎవ్రీ వీక్ మనం ఇన్కమ్, బెటర్ ఇన్కమ్స్ ఎవ్రీ వీక్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంపెనీలో ఓన్లీ రివార్డ్స్ కి అండ్ రిజల్ట్స్ కి మాత్రమే వాల్యూ ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది కాదు. అయ్యో పాండు సార్ లాస్ట్ 3 months నుంచి వేదామృత్ కంపెనీలో ఉన్నారు,
పాపం ఆయనకి సక్సెస్ రావట్లేదు, పాపం ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి, పాపం ఆయన చాలా బాధపడుతున్నాడు. అలాగా పాపం పాపం అన్నారనుకోండి, నిజంగానే పాపం అనుకోవాల్సిందే లైఫ్ టైం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే, పండు సార్ 3 months అయింది స్టార్ట్ చేసి, లాస్ట్ వీక్ ఇన్కమ్ అయింది 12,000, లాస్ట్ వీక్ ఇన్కమ్ ఆయనకి 25,000 వచ్చింది, ఆయనకి ఇన్కమ్ 50,000 వచ్చింది, చాలా బాగా పనిచేస్తున్నారు, ఆయనలాగా మనం కూడా చేయాలి అలాగా అనుకోవాలి. కానీ మన కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటే మనకి రాదు సార్. మీకు ఒకవేళ ఖాళీ టైం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టైం లేదు, టైం ఫ్రీగా ఉంది, మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మన ఖాళీ టైంని ఎలా స్పెండ్ చేయాలి అంటే లిస్ట్ మేకింగ్ లో మనము టైం స్పెండ్ చేయాలి, నేర్చుకోవడానికి స్పెండ్ చేయాలి. అంటే విఎస్పి ప్రోగ్రామ్స్ కి, ట్రైనింగ్స్ కి, ఫాలోఅప్ చేసుకోవడానికి, సేల్స్ క్లోజింగ్ కి మన ఖాళీ టైంలో ఇక్కడ స్పెండ్ చేయాలి సార్. ఖాళీగా ఉంది అని చెప్పి కూర్చొని బాతం ఖాని చదువుకొని మాట్లాడుకుంటూ ఉంటే, అంటే మనం గ్రోత్ కి ఉపయోగపడిన విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే మనకి ఉపయోగపడదు సార్. మనకి గ్రోత్ కి ఉపయోగపడే విషయాలు మనం మాట్లాడుకోవాలి. లిస్ట్ మేకింగ్ చేశారనుకోండి, ఒక 4 ప్రాస్పెక్ట్స్ వస్తారా లేదా, కొత్త వాళ్ళని కలవడానికి ఆలోచన వస్తుందా లేదా, మనం మర్చిపో ఉంటాం లిస్ట్ మేకింగ్ చేసేటప్పుడు, వాళ్ళని వీళ్ళని మర్చిపోతుంటాం. అలాగే మన టీంలో కూడా వాళ్ళను లిస్ట్ మేకింగ్ చేయించేలాగా ఉండాలి. ఇది క్వాలిటీ సార్, ఇది క్వాలిటీ వర్క్. అలాగే పిఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్స్. సో మనము ఎప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. మనము మన టీము ఎప్పుడైతే మంచిగా నేర్చుకుంటారో సో సక్సెస్ అవుతాం. నెట్వర్క్ మార్కెటింగ్ లో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో లర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రోగ్రెస్, ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. నేర్చుకుంటూనే ఉండాలి. ఎవ్రీ వీక్, ఎవ్రీ మీటింగ్. మనం అనుకోవచ్చు సార్ ఈ రోజు విఎస్పి ప్రోగ్రామ్ ఉంది, నెక్స్ట్ వీక్ కూడా విఎస్పి ప్రోగ్రామ్ ఉంది కదా, సేమ్ చెప్తారు కదా సార్, సేమ్ కంటెంటే కదా సార్, సేమ్ కంటెంటే, లేకపోతే చెప్పే పర్సన్ మారుతారు. ఈ రోజు చెప్పిన వర్డ్స్ తర్వాత వర్డ్స్ మారుతూ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ లో ఏదో ఒక వర్డ్ లో మన లైఫ్ మారుతుందా లేదా సార్? ఎప్పుడైతే మనము ఎక్కువ సార్లు వినగలుగుతామో, మన చెవు ఎక్కువ సార్లు వింటూ ఉంటుందో, అప్పుడు మన టీం కూడా ఎక్కువగా సక్సెస్ అవుతుంది. మనం ద బెస్ట్ ప్రెజెంటర్స్ అవుతాం. మనకు కూడా అర్థమవుతుంది పీపుల్తో ఎలా మాట్లాడాలి, డిస్ట్రిబ్యూటర్స్ తో ఎలా మాట్లాడాలి అనేది అక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. చూడండి, ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క టైంలో ఒక్కొక్క పొజిషన్ కి ఒక్కొక్క లెవెల్ ఒక సక్సెస్ ఉంటుంది కదా. డిమాండ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ టూల్స్. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ క్రియేట్ చేసుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలి, టూల్స్ పెంచుకోవాలి. ఇప్పుడున్న స్థాయి నుంచి మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి సార్. నాలెడ్జ్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, టూల్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి ఎప్పుడు ఆపొద్దు సార్. లెర్నింగ్ షుడ్ నెవర్ స్టాప్. ఎప్పుడు ఆపకూడదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్స్ ఎ జర్నీ. మీరు ఎప్పుడైతే ట్రైన్ చేయలేరు, నో ట్రైన్ నో గెయిన్. మీరు నేర్చుకోకుండా మీరు సంపాదించుకోలేరు. నేను ఎప్పుడు చెప్తున్నా, లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్. చూడండి, ఈ లెర్నింగ్ లో ఎల్ఈ తీసేసేయండి, ఏమవుతుంది సార్? ఎల్ తీసేసేయండి. లెర్నింగ్ లో ఎల్ తీసేస్తే ఏమవుతుంది సార్? ఎర్నింగ్. మీరు సంపాదించుకోవాలంటే మీరు నేర్చుకోవాల్సిందే, దేర్ ఇస్ నో ఆప్షన్. బయట ఇండస్ట్రీలో మీరు సంపాదించుకోవాలంటే డబ్బులు పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలి. బట్ ఇక్కడ చూడండి సార్, నేర్చుకుంటే డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ నేర్చుకోవాలి, నేర్పించాలి. లర్న్ విత్ ఓపెన్ మైండెడ్ అండ్ రైట్ యాటిట్యూడ్. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు ఓపెన్ మైండ్ తో ఉండాలి, మంచి యాటిట్యూడ్ తో ఉండాలి. ఈయనేం చెప్తాడు, ఈడేంటి, నాకు చెప్పేదేంటి, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, వీ కాంట్ ఓపెన్ న్యూ లాక్ విత్ ఓల్డ్ కీ. కొత్త లాక్ ఉంది మన దగ్గర, ఓల్డ్ కీతో దాన్ని ఓపెన్ చేయాలని ట్రై చేశారనుకోండి, ఓపెన్ అవుతుందా? హలో, ఇంతకు ముందు మీరు రకరకాల వ్యాపారాలు చేసింటారు, ఇంతకు ముందు రకరకాల బిజినెస్లు చేసింటారు, రకరకాల జాబ్స్ చేసింటారు, రకరకాల మైండ్ సెట్ పీపుల్స్ మీరు కలిసింటారు మార్కెట్ లో. ఆ ఆలోచనలతో, ఆ స్కిల్స్ తో ఈ బిజినెస్ చేయాలంటే కుదరదు.
వేదామృత్ కంపెనీ ఈజ్ ఏ డిఫరెంట్ ప్రాసెస్ కంపెనీ, డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్స్, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ ఉన్నారు. సో ఇందులో మీరు సక్సెస్ అవ్వాలంటే ఇందులో సక్సెస్ అయిన వాళ్ళు దీని గురించి సంబంధించిన వ్యక్తులతో ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్. సో ఇప్పుడు కూడా మనకు ఏం అవ్వలేదు సార్, ఈ రోజు నుంచి మొదలు పెట్టండి సార్. ఎవ్రీ ప్రోగ్రాము ఈజ్ ఏ న్యూ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఒక కొత్త చేంజ్ ని మనం డిమాండ్ చేసుకోవచ్చు, నేర్చుకోవడానికి ముందుకు వస్తుంది. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా సార్? అందరూ చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విషయాలు మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? వైట్ పీపుల్స్తో అసోసియేట్ అవ్వాలి, ట్రాక్ యువర్ లాంగ్వేజ్, మనతో మనం ఏం మాట్లాడుతున్నాము, మన టీంతో ఎలా మాట్లాడుతున్నాము, క్వాలిటీ వర్సెస్ ఓవర్ క్వాంటిటీ, క్వాలిటీ పీపుల్స్తో ఉండాలి మనం. అలాగే బిఏ లైఫ్ లాంగ్ స్టూడెంట్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ మనం చేయగలిగితే, ఇవన్నీ మనం పాటించగలిగితే మీ సక్సెస్ అన్స్టాపబుల్ సార్. సక్సెస్ ఈజీగా రావు సార్, గుర్తుపెట్టుకోండి. టీమ్స్ ఈజీగా రావు సార్. సక్సెస్ ఈజీగా రాదు, టీమ్స్ ఈజీగా రాదు.